హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం హ్యూమెన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక హర్రర్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే మన వీడియోని మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే భూమిపై ఎన్విరాన్మెంటల్ కొలాప్స్ జరగడం వల్ల ప్రపంచ దేశాల నాయకులందరూ ఏథెన్స్లో ఒక ఎమర్జెన్సీ సమ్మిట్ని నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంటల్ కొలాప్స్ వల్ల భూమిపై నీటికి మరియు ఆహారానికి కొరత ఏర్పడింది. కాబట్టి ఎలాగైనా సరే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని, అందుకు వీలైనంత వరకు జనాభాను తగ్గించాలని సమ్మిట్లో డిసైడ్ అవుతారు. వేరే దేశ ప్రజలు తమ దేశంలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ప్రతి దేశం తమ బార్డర్స్ని క్లోజ్ చేసేస్తారు. జనాభాను తగ్గించడంలో భాగంగా ప్రతి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు స్వచ్ఛందంగా తమ ప్రాణాలని దేశానికి అర్పించాల్సి ఉంటుంది. ప్రాణత్యాగం చేసినందుకు గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తుంది. సో ఇప్పటి వరకు చాలామంది తమ ప్రాణాలని అర్పిస్తారు. ఎవరైనా బయటికి రావాలంటే ఖచ్చితంగా గొడుగు యూజ్ చేయాల్సిందే, లేదంటే ప్రాణాంతకమైన యూవీ రేస్ వల్ల మనుషులు మూలన పడతారు. కట్ చేస్తే చార్లెస్ యోర్క్ అనే రిటైర్డ్ ఫేమస్ న్యూస్ యాంకర్ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. చార్లెస్కి 4 పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే జేరెడ్, రేచెల్, యాష్లీ అండ్ నోవా. ప్రజెంట్ వీళ్ళంతా వేరే వేరే ప్రదేశాల్లో నివసిస్తుంటారు. నోవా చార్లెస్ యొక్క సొంత కొడుకు కాదు. చార్లెస్ నోవాని దత్తత తీసుకుని తన సొంత కొడుకులాగే పెంచి పెద్ద చేస్తాడు. అండ్ చార్లెస్ యొక్క మొదటి భార్య చనిపోవడంతో చార్లెస్ ప్రస్తుతం డాన్ కిమ్ అనే ఆవిడని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. జేరెడ్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేవలం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు మాత్రమే తమ ప్రాణాలని అర్పిస్తే మనమెప్పుడు మన టార్గెట్ని రీచ్ అవుతాం. కాబట్టి మన దేశ జనాభా త్వరగా తగ్గాలంటే ఓన్లీ 18+ మాత్రమే కాదు, 18 కంటే తక్కువ వయసు ఉన్న వారు కూడా ప్రాణాలని అర్పిస్తే దేశానికి మంచిదని అంటాడు. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పేందుకు చార్లెస్ తన 4 పిల్లల్ని వెంటనే ఇంటికి రమ్మని పిలుస్తాడు. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత జేరెడ్ సరాసరి ప్యాలెస్కి వెళ్తాడు. తను ప్యాలెస్కి చేరుకున్న కొంతసేపటికే రేచెల్ కూడా ప్యాలెస్కి వస్తుంది. రేచెల్ తనతో పాటు తన కూతురు మియాని కూడా ప్యాలెస్కి తీసుకొస్తుంది. నిజానికి కేవలం తన 4 పిల్లల్ని మాత్రమే చార్లెస్ ప్యాలెస్కి పిలుస్తాడు. కాకపోతే మియాని ఒంటరిగా ఇంట్లో ఉంచలేక రేచెల్ తనని కూడా ప్యాలెస్కి తీసుకొస్తుంది. నోవా డ్రగ్ అడిక్ట్. ప్రస్తుతం తను అడిక్షన్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. నోవా గర్ల్ ఫ్రెండ్ పేరు గ్రేస్. గ్రేస్ కూడా ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్, బట్ తను కూడా అడిక్షన్ నుంచి బయటకు వస్తుంది. నోవా ప్యాలెస్ బయట నిలబడి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ గ్రేస్కి ఫోన్ చేస్తాడు. మా ఫాదర్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో నాకు అర్థమవట్లేదని అంటూ నోవా బాగా టెన్షన్ పడిపోతుంటాడు. అప్పుడు గ్రేస్ నోవాతో, సరే నువ్వు మన అపార్ట్మెంట్కి వెళ్ళు, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా అపార్ట్మెంట్కి వస్తా, ఇద్దరం కలిసి ప్రశాంతంగా టీవీ చూద్దామని అంటది. సరే అని నోవా అక్కడి నుంచి బయలుదేరబోతుండగా సరిగ్గా అదే సమయంలో యాష్లే నోవా దగ్గరికి వస్తుంది. నోవా చార్లెస్కి దత్తపుత్రుడు కదా, సో రేచెల్ అండ్ జేరెడ్కి నోవా మీద అంత ప్రేమ ఉండదు. కానీ యాష్లీకి మాత్రం నోవా మీద ప్రేమ ఉంటుంది. అలాగే నోవాకి కూడా యాష్లీ అంటే చాలా ఇష్టం. నేను కూడా నాన్న దగ్గరికి వెళ్తున్నా కదా, కాబట్టి నువ్వు కూడా నాతో పాటు ఖచ్చితంగా రావాలని చెప్పి యాష్లీ నోవాని కారులోకి ఎక్కించుకుంటుంది. కారులోకి ఎక్కిన తర్వాత నోవా గ్రేస్కి మెసేజ్ చేయబోతుండగా యాష్లీ అది చూసేసి ఇంతకీ గ్రేస్ ఎవరని అడిగిద్ది. ఓ, తను నా గర్ల్ ఫ్రెండ్ అని నోవా అంటాడు. నిజానికి వీరిద్దరూ తమ మధ్య ఎటువంటి సీక్రెట్స్ని దాచుకోరు. కాకపోతే తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని నోవా సీక్రెట్గా ఉంచడంతో యాష్లీ కాస్త డిసప్పాయింట్గా ఫీల్ అవుద్ది. యాష్లీ నోవాతో ఇంకెప్పుడు మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదని ప్రామిస్ చేయమంటది. అందుకు నోవా కూడా ప్రామిస్ చేస్తాడు. ఇక వారిద్దరూ ప్యాలెస్లోకి అడుగు పెడతారు. చార్లెస్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి లోపలికి ఆహ్వానిస్తాడు. కట్ చేస్తే డాన్ బ్యూటిఫుల్గా డిన్నర్ రెడీ చేస్తుంది. యాక్చువల్గా డాన్ ఒక పాపులర్ చెఫ్. తను ఒక ఫేమస్ రెస్టారెంట్ని కూడా రన్ చేస్తుంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తను రెస్టారెంట్ని మూసేస్తుంది. ఇక ఫ్యామిలీ అంతా హ్యాపీగా డిన్నర్ చేస్తారు. ఆ సమయంలో రేచెల్ చార్లెస్ తోటి, ఇంత సడన్గా మమ్మల్ని ఇంటికెందుకు పిలిచావని విషయం అడిగిద్ది. అప్పుడు చార్లెస్, నేను డాన్ ప్రాణాలు త్యాగం చేసేందుకు నిర్ణయించుకున్నామని అంటాడు. చార్లెస్ మాటలు విని వారంతా షాక్ అయిపోతారు. మనకేమీ డబ్బులు అవసరం లేదు కదా, మనకు కావాల్సినంత ఆస్తి ఉంది, మరి అలాంటప్పుడు మీరెందుకు ప్రాణత్యాగం చేయడమని జేరెడ్ అంటాడు. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయాలి. సో పిల్లల ప్రాణాలని కాపాడేందుకు చార్లెస్ అండ్ డాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే వీరిద్దరూ ఫేమస్ పర్సన్స్ కదా, ఇలా ఫేమస్ పర్సన్స్ కూడా ప్రాణత్యాగం చేస్తే వీళ్లను చూసి సామాన్య ప్రజలు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారన్న ఉద్దేశంతో చార్లెస్ అండ్ డాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా ఒకరు ప్రాణత్యాగం చేయాలన్న రూల్ మనలాంటి రిచ్ పర్సన్స్కి వర్తించదు. అది కేవలం సామాన్యులకు మాత్రమే. కాబట్టి మీరు చనిపోవాల్సిన అవసరం లేదని జేరెడ్ అంటాడు. అప్పుడు చార్లెస్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఛాన్స్ తీసుకోకూడదు, మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యామని అంటాడు. అసలు ఎన్విరాన్మెంటల్ క్రైసిస్కి ఏషియన్ కంట్రీస్ అయినా చైనా, జపాన్, ఇండియా లాంటి దేశాలే కారణమని ప్రపంచమంతా ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ అవుద్ది. ఈ జేరెడ్ ఒక రేసిస్ట్ అనమాట.
సో వాడు కూడా ఎస్ దీనికి ఏషియన్ కంట్రీసే కారణమని న్యూస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్తాడు. అది నిజమని నమ్మిన కొంతమంది ప్రజలు ఏషియన్ కంట్రీస్పై కోపం పెంచుకుని డాన్ రన్ చేస్తున్న రెస్టారెంట్ని మంటల్లో కాల్చేస్తారు. కట్ చేస్తే డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత డెజర్ట్ రెడీ చేసేందుకు డాన్ కిచెన్లోకి వెళ్తుంది. నోవా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చార్లెస్కి చెప్పాలనుకుంటాడు. కానీ ఒకప్పుడు గ్రేస్ కూడా డ్రగ్ అడిక్ట్ కదా, సో చార్లెస్ తనని ఫ్యామిలీలోకి అంగీకరిస్తాడో లేదో అని నోవా ఆలోచిస్తుంటాడు. అప్పుడు మాటల సందర్భంలో నోవా యొక్క గర్ల్ ఫ్రెండ్ గురించి యాష్లీ చార్లెస్కి చెప్తుంది. ఒకప్పుడు తను డ్రగ్ అడిక్ట్ అయినప్పటికీ ప్రస్తుతం తను చాలా సంవత్సరాల నుంచి క్లీన్గా ఉందని తెలిసి చార్లెస్ గ్రేస్ని ఫ్యామిలీ మెంబర్గా అంగీకరిస్తాడు. దాంతో నోవా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డెజర్ట్ తీసుకొచ్చేందుకు చార్లెస్ డాన్ దగ్గరికి వెళ్తాడు. బట్ డాన్ కిచెన్లో ఉండదు. తనొక లెటర్ రాసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. డాన్ రాసిన లెటర్ కిచెన్లో కనిపించడంతో చార్లెస్ ఆ లెటర్ తీసుకుని హాల్లోకి వస్తాడు. డాన్ ఆ లెటర్లో నేను నా ప్రాణాల్ని కోల్పోలేను, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని చార్లెస్ గురించి రాసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సిటిజన్ స్ట్రాటజీ ఏకేఏ డాగ్స్ నుంచి బాబ్ అనే వ్యక్తి ప్యాలెస్ దగ్గరికి వస్తాడు. అంటే మీరిద్దరూ ఈ రాత్రికే చనిపోయేందుకు సైన్ అప్ కూడా చేశారా అని అందరూ షాక్ అయిపోతారు. మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే వీళ్ళు వచ్చేస్తే ఎలా, ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమనండి అని వాళ్ళంతా చార్లెస్తో అంటారు. చార్లెస్ బాబ్ని లోపలికి పిలిచి డాన్ ఇంట్లో నుంచి పారిపోయింది, నిజానికి మేమిద్దరం ఒకేసారి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం, కాబట్టి మీరిప్పుడు వెనక్కి వెళ్ళిపోండి, డాన్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తామని అంటాడు. సరే నో ప్రాబ్లం, బట్ ప్రొసీజర్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా మీరు కొన్ని పేపర్స్పై సైన్ చేయాల్సి ఉంటుందని బాబ్ అంటాడు. ఓకే అదెంత పని అని చార్లెస్ సైన్ చేసేందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే బాబ్, చార్లెస్ ఇద్దరూ ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు. క్యాన్సిలేషన్ పేపర్స్ని బాబ్ చార్లెస్కి ఇస్తాడు. సైన్ చేసే ముందు ఒకసారి వాటిని చదువుదాం అన్నట్టుగా చార్లెస్ క్యాన్సిలేషన్ పేపర్స్లో ఏం రాసి ఉందో చదువుతాడు. అయితే అందులో రాసి ఉన్న మ్యాటర్ని చూసి చార్లెస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తను ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేందుకు నిరాకరించి ప్రాణత్యాగం చేసేందుకు ఒప్పుకుంటాడు. అసలు ఆ క్యాన్సిలేషన్ పేపర్స్లో ఏం రాసి ఉందో మనం ఇంకొన్ని క్షణాల్లో తెలుసుకుందాం. అదేంటి, ప్రొసీజర్ క్యాన్సిల్ చేయాలనే కదా మనం మాట్లాడుకుంది, కానీ ఇప్పుడు ఇలా ప్రాణత్యాగం చేసేందుకు ఎందుకు రెడీ అయ్యారు, ఈ బాబ్ ఏమైనా బలవంతం చేశాడా అని వారంతా చార్లెస్ని అడుగుతారు. అదేం లేదు, ప్రాణత్యాగం చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యా కదా, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం ఎందుకని చార్లెస్ అంటాడు. ఇక బాబ్ చార్లెస్కి సమ్ కైండ్ ఆఫ్ రెడ్ లిక్విడ్ని ఇంజెక్ట్ చేయడంతో నొప్పి లేకుండానే చార్లెస్ మరణిస్తాడు. ఇక వాళ్ళు చార్లెస్ డెడ్ బాడీని కవర్లో చుట్టేసి వ్యాన్లోకి ఎక్కిస్తారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నిజానికి డాగ్స్ ప్యాలెస్కి వచ్చింది 2 శవాల్ని తీసుకునేందుకు, కానీ డాన్ ఇంటి నుంచి పారిపోవడంతో కేవలం 1 శవం మాత్రమే డాగ్స్కి లభిస్తుంది. సో బాబ్ వాళ్ళతో మాట్లాడుతూ మేమిక్కడి నుంచి ఖచ్చితంగా 2 డెడ్ బాడీస్ని తీసుకెళ్ళాలి, కాబట్టి డాన్కి బదులుగా మీలో ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేయండి అని అంటాడు. వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళంతా షాక్ అయిపోతారు. డాన్కి బదులుగా మేమెందుకు చనిపోవాలి, మేమేమి సైనప్ చేయలేదు కానీ వారందరూ అడ్డం తిరుగుతారు. అప్పుడు సెక్యూరిటీ మెంబర్స్ గన్స్ గురిపెట్టి మీలో ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేయకపోతే అందరినీ చంపేస్తామన్నట్లు గట్టిగా బెదిరిస్తారు. డాన్ ఎక్కడుందో కనిపెట్టేందుకు ఆల్రెడీ మా వాళ్ళు ట్రై చేస్తున్నారు, మరో 2 గంటల్లో మీ ఫ్యామిలీ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వాలి, కానీ ఇంత తక్కువ సమయంలో డాన్ దొరికిద్దన్న నమ్మకం లేదు, కాబట్టి మీకు 2 గంటల సమయం ఇస్తున్నా, మీలో ఎవరు చనిపోతారో నిర్ణయించుకోండి అని బాబ్ డిమాండ్ చేస్తాడు. జేరెడ్కి పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలుంటాయి. జేరెడ్ వాళ్ళకి ఫోన్ చేసి సహాయం కోరాలని అనుకుంటాడు, కానీ తమ ఫోన్ అండ్ వైఫై సిగ్నల్స్ని డాగ్స్ ఆల్రెడీ బ్లాక్ చేసేసి ఉంటారు. సో వీళ్ళెవ్వరూ బయట వాళ్ళకి ఫోన్ చేయలేరు, అలాగే బయట నుంచి ఎవరూ వీళ్ళకి ఫోన్ చేయలేరు. మియా వయసు బిలో 18 అవ్వడంతో తను మాత్రం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ పాపని మాకు అప్పచెప్పండి, తను మాతో పాటు సేఫ్గా వ్యాన్లో ఉంటుంది, మీ డిస్కషన్లో తను అడ్డుగా ఎందుకని బాబ్ రేచల్తో అంటాడు. బట్ రేచల్ మాత్రం మియాని బాబ్కి అప్పచెప్పేందుకు కాస్త భయంగా ఫీల్ అవుద్ది. అంటే సెకండ్ డెడ్ బాడీ కోసం బాబ్ మియాని చంపేస్తాడేమో అని అనుకుని. అప్పుడు బాబ్ వాళ్ళతోటి చిన్నపిల్లల డెడ్ బాడీస్ని ప్రస్తుతం ఏ ప్రైవేట్ కంపెనీ కొనడం లేదు, సో మియా మా దగ్గర సేఫ్గానే ఉంటుందిలేండని బాబ్ అంటాడు. అంటే డాగ్స్ తమ కలెక్ట్ చేసిన హ్యూమన్ డెడ్ బాడీస్ని ప్రైవేట్ కంపెనీస్కి డబ్బులకి అమ్మేస్తుంటారన్నమాట. సరే, ఇలాంటి సిచ్యువేషన్లో మియా తమతో పాటు లోపల ఉండడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి రేచల్ మియాని బాబ్కి అప్పచెప్తుంది. ఇక బాబ్ మియాని తీసుకుని ప్యాలెస్లోంచి బయటకు వస్తాడు. అసలు క్యాన్సిలేషన్ పేపర్స్లో ఏం రాసి ఉందో వాటిని చూసి చార్లెస్ ఎందుకు షాక్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణత్యాగం చేసేందుకు వన్స్ సైనప్ చేసిన తర్వాత ప్రొసీజర్ పోస్ట్పోన్ చేయాలన్నా లేదంటే ప్రొసీజర్ క్యాన్సిల్ చేయాలన్నా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే సైనప్ అయిన వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ అవ్వడం, బ్యాంక్ అకౌంట్స్లోని డబ్బులన్నీ డాగ్స్ స్వాధీనం చేసుకోవడం, అలాగే ప్రాణత్యాగం చేసేందుకు వెనకడుగేసిన పిరికి వాళ్ళ లిస్టులో పేరు ఎంటర్ అవ్వడం జరుగుతాయి. ఈ పిరికి వాళ్ళ పేర్లని గవర్నమెంట్ ఒకరోజు పబ్లిక్గా అనౌన్స్ చేస్తుంది. సో డబ్బులు పోయినా పర్లేదు కానీ ఇలా పిరికివాడిగా ప్రజల ముందు నిలబడకూడదన్న ఉద్దేశంతో ప్రాణత్యాగం చేసేందుకు చార్లెస్ అప్పటికప్పుడే రెడీ అవుతాడు. కట్ చేస్తే రేచల్, జేరెడ్, నోవా అండ్ యాష్లీల మధ్య హీట్ డిస్కషన్ జరుగుతుంటుంది. మనలో నోవా ఎలాగూ దత్తపుత్రుడే కదా, మన పేరెంట్స్ నోవాని దత్తత తీసుకుని తనకి ద బెస్ట్ లైఫ్ని అందించారు,
కాబట్టి అందుకు కృతజ్ఞతగా నోవానే ప్రాణత్యాగం చేయడం కరెక్ట్ అని జేరెడ్ అంటాడు. అందుకు రేచల్ కూడా ఒప్పుకుంటది. కానీ యాష్లీ మాత్రం ప్రాణత్యాగం చేయాల్సింది నోవా కాదు నువ్వు అని అంటూ నోవాకి సపోర్ట్గా నిలబడిద్ది. అలా వారి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిద్ది. కొంచెం సేపటి తర్వాత బాబ్ని లోపలికి పిలిచి మీకు మేము డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయొచ్చా లేదంటే మీరే ఇంజెక్షన్ ద్వారా ప్రాణాలు తీస్తారా అని రేచల్ అడిగిద్ది. పర్లేదు, మీరు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసినా మాకు ఓకే అని బాబ్ అంటాడు. సరే కాసేపు వ్యాన్లో వెయిట్ చేయండి అని రేచల్ అనడంతో బాబ్ ప్యాలెస్లోంచి వ్యాన్లోకి వస్తాడు. ఇక్కడ రేచల్ యొక్క ప్లాన్ ఏంటంటే ఎలాగూ తమ నలుగురిలో ఏ ఒక్కరూ తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా లేరు కదా, సో ఇంకా బతిమలాడడం ఎందుకు, నోవాని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దని రేచల్ అనుకుంటుంది. అందుకు జేరెడ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ నోవాని చంపేందుకు యాష్లీ మాత్రం ఒప్పుకోదు. రేచల్ యాష్లీతో నోవా చనిపోతే మన ముగ్గురం నాన్న ఆస్తిని 3 భాగాలుగా పంచుకోవచ్చు. 4 వాటాలతో పోల్చుకుంటే 3 వాటాలకే ఎక్కువ డబ్బులు వస్తాయి. నీకు ఎలాగో యాక్ట్రెస్ అవ్వాలని డ్రీమ్ ఉందిగా, నీకొచ్చే వాటాతో నువ్వు నిజంగానే యాక్ట్రెస్ అవ్వచ్చని అంటూ యాష్లీని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు రేచల్ ట్రై చేస్తుంది. నువ్వు మాయ మాటలు ఎన్ని చెప్పినా యాష్లీ నాకే సపోర్ట్ చేస్తుంది, నేనంటే తనకి చాలా ఇష్టమని నోవా అంటాడు. కానీ యాష్లీ మాత్రం రేచల్ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నోవాని చంపేందుకు చేతులు కలిపిద్ది. ఇక వాళ్ళు ముగ్గురు కత్తులతోటి ఐరన్ రాడ్స్ తోటి నోవాపై అటాక్ చేస్తారు. ఆ అటాక్లో నోవా బాగా గాయపడతాడు. కానీ తను వాళ్ళ నుంచి తప్పించుకుని ఫాస్ట్గా ఒక రూమ్లోకి వెళ్ళి సేఫ్గా దాక్కుంటాడు. మరో పక్క మియా బాబ్తో మాట్లాడుతూ ఇప్పటికే గంట సేపు అయింది, లోపల వాళ్ళందరూ ఏం చేస్తున్నారని అంటది. నా ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకరినొకరు చంపుకుంటారని బాబ్ అంటాడు. అది విని మియా షాక్ అయిపోద్ది. కానీ తను బాబ్ చెప్పిన మాటల్ని నమ్మదు. కట్ చేస్తే మియా వాష్రూమ్లోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో రిమైనింగ్ డాగ్స్ నుంచి బాబ్కి కాల్ వస్తుంది. మేము డాన్ని పట్టుకున్నాం, మీరిక చార్లెస్ పిల్లల్ని వదిలేయచ్చు. మరో 20 నిమిషాల్లో మేము డాన్ని తీసుకుని ప్యాలెస్కి చేరుకుంటామని డాగ్స్ అంటారు. అప్పుడు బాబ్ వాళ్ళతోటి డాన్ని ఇక్కడికి తీసుకురావద్దు, తనని హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్ళండి అని సీక్రెట్గా ఆర్డర్ వేస్తాడు. అటాక్ నుంచి తప్పించుకుని రూమ్లో దాక్కున్న నోవాకి గ్రేస్ గుర్తు రావడంతో చివరిసారిగా తనతో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ప్యాలెస్లో సిగ్నల్స్ లేకపోవడంతో రాసి పెట్టుంటే మనం మళ్ళీ కలుసుకుందాం అనే మెసేజ్ని టైప్ చేసి నోవా తన మొబైల్ని కిటికీ గుండా గార్డెన్లోకి విసిరేస్తాడు. గార్డెన్ ఏరియాలో సిగ్నల్ అందడంతో నోవా టైప్ చేసిన మెసేజ్ గ్రేస్కి డెలివర్ అవుద్ది. కట్ చేస్తే తనని చంపాలని చూసిన జెరెడ్, రేచల్ అండ్ యాష్లీలపై రివెంజ్ తీసుకునేందుకు నోవా ఒక కత్తిని చేత పట్టుకుని ఇల్లంతా వెతుకుతుంటాడు. నోవాని చంపేందుకు వాళ్ళు కూడా వెపన్స్తో రెడీగా ఉంటారు. అలా వాళ్ళ మధ్య జరిగిన ఫైట్లో జెరెడ్, రేచల్లపై నోవా బలంగా అటాక్ చేస్తాడు. కానీ తను వాళ్ళని చంపేందుకు ఇష్టపడడు. ప్రస్తుత సమస్యకి చావు పరిష్కారం కాదు, అందుకు ఏదో ఒక మార్గం ఉంటుందని నోవా ఆలోచిస్తుండగా యాష్లీ సైలెంట్గా వెనక నుంచి వచ్చి నోవా తలపై బలంగా కొట్టిద్ది. దాంతో నోవా స్పృహ తప్పి కింద పడిపోతాడు. నోవా మెలకువలోకి వచ్చేసరికి తనని నరకంలోకి పంపించేయాలని ముగ్గురు 3 కత్తులు తీసుకుని నోవాని చంపబోతారు. సరిగ్గా అప్పుడే ఎవరో కార్ హారన్ని అదే పనిగా ప్రెస్ చేస్తుండడంతో అదెవరో తెలుసుకునేందుకు జెరెడ్, రేచల్, యాష్లీ ప్యాలెస్లో నుంచి బయటకు వస్తారు. తీరా చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, గ్రేస్. నోవా పంపించిన మెసేజ్ కాస్త ఆడ్గా ఉండడంతో నోవా ప్రమాదంలో ఉన్నాడేమో అని అనుకుని గ్రేస్ వెంటనే ప్యాలెస్కి వస్తుంది. కానీ డాగ్స్ మాత్రం గ్రేస్ని ప్యాలెస్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు. నోవా ఎలా ఉన్నాడు, తను ప్రాణాలతోనే ఉన్నాడా లేదా అని అంటూ గ్రేస్ బాగా ఏడుస్తుంటుంది. అప్పుడు జెరెడ్, నోవా ప్రాణాలతోనే ఉన్నాడు, కాకపోతే తనకి సాయం కావాలి, నువ్వు త్వరగా ఎవరినైనా సహాయానికి తీసుకురా అని గ్రేస్తో అంటాడు. సో తను సాయం తీసుకొచ్చేందుకు వెంటనే పరిగెత్తిద్ది. సహాయం తీసుకొస్తే ఎలా, మనకు ఒక డెడ్ బాడీ కావాలి కదా, వెళ్ళి తనని పట్టుకోండి అని బాబ్ అంటాడు. తనని పట్టుకునే ప్రయత్నంలో ఒక సెక్యూరిటీ మెంబర్ గ్రేస్ని గన్తో షూట్ చేసి చంపేస్తుంది. వెళ్ళి పట్టుకోమని చెప్తే షూట్ చేసి చంపేశావేంటని బాబ్ సెక్యూరిటీ మెంబర్పై కోప్పడతాడు. గ్రేస్ ఎలాగూ చనిపోయిందిగా, అంటే మీకు సెకండ్ డెడ్ బాడీ కూడా దొరికినట్టేగా అని రేచల్ అంటది. మాకు కావాల్సింది మీ ఫ్యామిలీలోని డెడ్ బాడీ, ఇలా వేరే వాళ్ళ డెడ్ బాడీ కాదు, మీకు ఇంకా 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది, త్వరగా నాకు ఒక శవాన్ని తెచ్చివ్వండి అని బాబ్ గట్టిగా అరుస్తాడు. ఇక వాళ్ళు ముగ్గురు నోవా పని ముగించేందుకు ప్యాలెస్లోకి వెళ్తారు. బట్ అప్పటికే నోవా తాళ నుంచి తప్పించుకుని వాళ్ళ ముగ్గురిపై అటాక్ చేసేందుకు ఒక కత్తితో రెడీగా ఉంటాడు. జెరెడ్, రేచల్లతో పాటు యాష్లీపై కూడా దాడి చేసి నోవా వాళ్ళని కత్తితో పొడి చేస్తాడు. కానీ వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉంటారు. అప్పుడు రేచల్ మాట్లాడుతూ కావాల్సింది ఒకటి ప్రాణమేగా, ప్లీజ్ వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను చంపేయి అని నోవాతో అంటది. నేనే మీకంటే పెద్దవాణ్ణి, అయినా సరే ఒక అన్నగా మిమ్మల్ని ఎప్పుడూ సరిగా చూసుకోలేదు, కాబట్టి నేనే చావుకి అర్హుడిని అని జెరెడ్ అంటాడు. అలాగే యాష్లీ కూడా ప్లీజ్ వాళ్ళిద్దరిని విడిచిపెట్టి నన్ను చంపేయని నోవాతో అంటది. ఈ సమస్యకు పరిష్కారం మనం చనిపోవడం కాదు, మనం అందరం కలిసి ఆ బాబ్ గార్డెన్ లేపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిద్దని నోవా అంటాడు. ఆ ఆలోచన జెరెడ్, రేచల్ అండ్ యాష్లీలకి కూడా నచ్చడంతో బాబ్ని చంపేందుకు ప్లాన్ వేస్తారు. మియా బాబ్ తోటి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలి, ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వు అంటూ బాగా ఏడుస్తుంది. కానీ బాబ్ మాత్రం తనని లోపలికి వెళ్ళనివ్వకుండా శాడిస్టిక్గా నవ్వుతుంటాడు. ఇంతకుముందు నోవా చేసిన అటాక్ వల్ల యాష్లీ ఒంట్లోకి కత్తి బలంగా గుచ్చుకోవడంతో తన బాడీలో నుంచి రక్తం ఎక్కువగా కారుతుంటుంది.
సో తన బ్లీడింగ్ని ఆపేందుకు ఒక స్పూన్ని ఎర్రగా కాల్చి యాష్లీ యొక్క గాయం మీద స్పూన్ని ఆనిస్తారు. దాంతో బ్లీడింగ్ ఆగడంతో ఇక వాళ్ళు తమ ప్లాన్ని అమలు చేస్తారు. వాళ్ళకిచ్చిన 2 గంటల సమయం పూర్తవడంతో బాబ్ వెంటనే ప్యాలెస్లోకి వెళ్తాడు. తీరా చూస్తే యాష్లీ చనిపోయి ఉంటుంది. చివరికి మనకి సెకండ్ డెడ్ బాడీ కూడా దొరికేసిందని బాబ్ అనుకుంటాడు. కానీ నిజానికి యాష్లీ ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. జస్ట్ తమ ప్లాన్లో భాగంగా యాష్లీ చనిపోయినట్టుగా నటిస్తుంది. జేరెడ్, నోవా, రేచెల్ అండ్ యాష్లీ వీళ్ళ నలుగురు బాబ్ అండ్ సెక్యూరిటీపై అటాక్ చేసి సిచ్యువేషన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. బట్ ఇంతకుముందు ఏర్పడ్డ కత్తిపోటు వల్ల యాష్లీ సడన్గా చనిపోద్ది. కట్ చేస్తే తన గర్ల్ ఫ్రెండ్ని షూట్ చేసి చంపిన సెక్యూరిటీ మెంబర్ని నోవా, జేరెడ్ అండ్ రేచెల్లు చంపేసి ఉంటారు. అలాగే బాబ్ని కూడా చంపేసేందుకు అంతా సిద్ధం చేస్తారు. డ్యూటీలో ఉన్న డాగ్స్పై అటాక్ చేసినందుకు మీరందరూ జైలుకి వెళ్లడమే కాదు, గవర్నమెంట్ మీ పిల్లల్ని అంటే మియాని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటుందని బాబ్ వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే వాళ్ళు మాత్రం బాబ్ని చంపేందుకు రెడీ అవుతారు. అప్పుడు బాబ్ తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు వాళ్ళతో ఒక డీల్ మాట్లాడతాడు. సెక్యూరిటీ మెంబర్ని మీరు చంపలేదు. ప్రొసీజర్ జరిగేటప్పుడు చార్లెస్ కాస్త భయపడ్డాడు. అప్పుడు ఏర్పడ్డ గందరగోళంలో సెక్యూరిటీ మెంబర్ పొరపాటున చనిపోయిందని నేను మా బాస్కి అబద్ధం చెప్తా. తను నా మాటల్ని ఖచ్చితంగా నమ్ముతాడు. దాంతో మియాతో సహా మీరెవ్వరూ జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్లీజ్ నన్ను మాత్రం వదిలేయండని బాబ్ అంటాడు. బట్ అప్పటికి కూడా వాళ్ళెవ్వరూ బాబ్ మాటలకి కన్విన్స్ అవ్వరు. ఇక చివరి ప్రయత్నంగా బాబ్ మరోసారి మాట్లాడుతూ, డాన్ని మా వాళ్ళు చాలాసేపటి క్రితమే పట్టుకున్నారు. తనిప్పుడు మా హెడ్ క్వార్టర్స్లో ఉంది. మాకు కావాల్సిన 2 డెడ్ బాడీస్ మాకు దొరికేశాయిగా. ఒకటి మీ ఫాదర్ చార్లెస్ది, మరొకటి మీ సిస్టర్ యాష్లీది. సో డాన్ని మేము ప్రాణాలతో విడిచిపెడతాం, నన్ను మాత్రం చంపొద్దని బాబ్ అంటాడు. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకొని బాబ్ని ప్రాణాలతో వదిలేస్తారు. కట్ చేస్తే మియా, రేచెల్, జేరెడ్, డాన్ ప్రశాంతంగా నోవా యొక్క పియానో పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తుంటారు. గ్రేస్ అండ్ యాష్లీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని పొగుడుతూ టీవీలో అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. స్టోరీ అంతా వినేశారు కదా, ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.